నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శంకర్. ఓకే. ఇప్పుడు నార్మల్ గా మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో నెక్స్ట్ వేరే ఏదైనా పార్టీకి ఛాన్స్ ఇద్దామా, లేకపోతే కేసీఆర్ గారికి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇంకెలా ఉంటది డెవలప్మెంట్ అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో మీరేం చెప్తారు కేసీఆర్ గారి డెవలప్మెంట్ గురించి? నా ఎక్స్పీరియన్స్ లోనైతే కేసీఆర్ గవర్నమెంట్ ఓకే అని పెట్టే ప్రతి స్కీమ్ లో చాలా మంది స్కామ్లు అంటారు, అది తర్వాత విషయం. కానీ బట్ ఏంటంటే ఆయన పెట్టిన ప్రతి స్కీము ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కావచ్చు, కానీ ఫ్యూచర్లో మంచిగా ఉపయోగపడేది. కానీ ప్రతిదీ కానీ ఇది పబ్లిక్ అనేది ఇంకా రీచ్ కావట్లేదు. ఇంకా పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కానీ ఇంకా ఆయన పెట్టినటువంటి ప్రతి హామీ కానీ ఫ్యూచర్ ఇప్పుడే ఎగ్జామ్ డెవలప్మెంట్ అయ్యేది కాదు, టైం పడుతుంది. ఒక 10-15 సంవత్సరాలు టైం పడుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలా అని చెప్పేసి నాకైతే ఓకే, పర్వాలేదు. 100% అయితే కేసీఆర్ గవర్నమెంట్ రావాలా వస్తుంది. ఆయన దగ్గర ఆలోచన ఉంది, ఎప్పుడు ఏది చేయాలా, ఎట్లా ఎక్కడ ఉంచాలా ఇది అనేది ఆలోచన ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్ వస్తే వృద్ధులకు కావచ్చు, ఇప్పుడు పచ్చదనం గురించి ఎవరు పట్టించుకోవాలా, వృద్ధుల గురించి ఎవరు పట్టించుకోవాలా, ఒంటరి మహిళల గురించి ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు అంటా ఉన్నారు ఇంత నిరుద్యోగుల గురించి, ఒక జస్ట్ టాక్, నిరుద్యోగుల టాక్ ఇది కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఐటీ కంపెనీలు అవుతా ఉన్నాయి, వస్తూ ఉంటాయి. ఇప్పుడు పచ్చదనం ఉంది ఊళ్ళలో. ఇప్పుడు మిషన్ భగీరథ అది బాగానే పెట్టిండు. అన్నీ ఓకే, పర్వాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఎగ్జాక్ట్గా రావాల్సిందే. ఇంకొక 15 సంవత్సరాలు అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఎగ్జామ్ కావాలంటే కూడా రాదు కదా, విత్తు పెట్టడం అది ఒక వృక్షమై జర నీడేది నుంచి కొంచెం టైం పడుతుంది, అవునా కదా. అదే ఆయన కూడా ఇప్పుడు మొలక విత్తనం పెట్టినాం, దానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కావాలంటే కూడా ఏమంటున్నా అంటే ఇప్పటికే చాలా వరకు టైం తీసుకున్నారు కదా. అంటే ఇప్పటికి మనకు తెలంగాణ వచ్చి ఇప్పుడు ఈ ఎలక్షన్ తో రెండోసారి అయిపోయినట్టే. అటు ఇటుగా 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. సో ఇంత టైం అవుతుంది, ఇంకా ఎలాంటి స్కీములను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఎలాంటి పథకాలను మనం ప్రజలకు అందియగలుగుతారు కేసీఆర్ గారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో ఇంకా ఎలాంటి పథకాలు ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని గురించి మీరేం చెప్తారు? ఆ ఉద్దేశం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిరుద్యోగ భృతి మీద కాన్వర్సేషన్ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం ఇయర్ ఒక 4 lakhs బయటకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నారు స్టేట్లో. దీన్ని మాత్రం ఒక దృష్టిలో పెట్టుకొని జర అదొకటి చేయాలా. మన ఆరోగ్య పథకం కింద ప్రతి ఒక్క జిల్లా వ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లు ఓపెన్ చేయాలి. అప్పుడు అదొకటి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ మెయిన్. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇది స్కీము ఇటువంటి డయాలసిస్ సెంటర్లు పెడితే వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ అన్నా దొరుకుతుంది. అలా అని చెప్పి నాకు కూడా అట్లా ఆలోచన ఉంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు రేషన్ కార్డు మీద 9 రకాల నిత్యావసర సరుకులు ఇస్తే కూడా బాగుంటుండే. ఇప్పుడు ఇంతకుముందు ఎలా, ఇప్పుడు వైఎస్ఆర్ పీరియడ్లో ఎలా ఇచ్చిండో ఇప్పుడు కూడా కేసీఆర్ గారు అట్లా ఇస్తే ఇంకా చాలా మందికి ఉపయోగపడినట్టు ఉంటుంది. అంటే రేషన్ కార్డు మీద 9 రకాల నిత్యావసరాల అవసరమైన వస్తువులని ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. సూపర్. సో ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం కాకుండా వేరే ఏ ప్రభుత్వం వస్తే ఇంకా మన అభివృద్ధిని చూడొచ్చు అనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్, షర్మిల గారు కూడా ఇప్పుడు కొత్తగా పోటీ చేస్తున్నారు కదా. సో ఒకవేళ షర్మిల గారు వచ్చే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి ఒకవేళ కేసీఆర్ గారు రాకపోతే థర్డ్ ఫ్రంట్ రావాలి. థర్డ్ ఫ్రంట్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు బీజేపీ మీద నాకు ఒపీనియన్ లేదు. అది బీజేపీ అనేది ఒక నా ఒపీనియన్, అదొక మత పిచ్చి పార్టీ. నాకు దాని గురించి అంత అది. ఇటు కాంగ్రెస్ గ్రిప్ లేదు కాబట్టి ఇది కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, రెండు కంపెనీ బీఎస్పీ కావచ్చు, వేరే రకరకాల చాలా పార్టీలు ఉన్నాయి కదా. ఈ కూటమిగా మహాకూటమి థర్డ్ ఫ్రంట్గా పార్టీ ఏది వచ్చింది సరే గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుంటుంది. బీజేపీ అనేది రాకూడదు, కేసీఆర్ వస్తే బాగుంటుంది. లేదంటే థర్డ్ ఫ్రంట్ రావాలి, మా కుటుంబంలో ఏదైనా థర్డ్ ఫ్రంట్ రావాలి. సూపర్. సో ఒకవేళ వస్తే గిట్లా ఈ బీజేపీ కాకుండా మిగతా ఏ పార్టీలు వచ్చినా కొంచెం కూటమి లాగా అయ్యి ఏ పార్టీ వచ్చినా గానీ పర్లేదు అని అంటున్నారు. థర్డ్ ఫ్రంట్ మహా కూటమిగా అయ్యి థర్డ్ ఫ్రంట్ వచ్చేసి ఏర్పడితే దాని మీద కూడా బాగుంటది. ఎందుకంటే ఒకరు కాకుండా ఒకరు అసెంబ్లీలో చర్చిస్తారు కదా. ఒక పార్టీ కాకుండా ఒకటే పార్టీ కూడా బాగా రెండుగా ఉంటే కూడా ఏంటంటే అది అవినీతికి పాల్పడే అవకాశాలు ఉంటాయి చాలా. మనం ఎగ్జాంపుల్ ఒక టీచర్, ఒక ఎంప్లాయీ, ఒక
ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఒక ఎంఆర్ కావచ్చు, ఎంపీ కలెక్టర్ కావచ్చు, ఒక 2 years 4 years ఒక దగ్గర ప్లేస్ దగ్గర వేసిరంటే ఇక్కడ గ్రిప్ తెచ్చిపోతుంది, అవినీతికి పాల్పడతారు అక్కడ. కాబట్టి వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది అలాగే వీళ్ళ గ్రిప్ అనేది తెలియవద్దు అని చెప్పేసి థాట్ వస్తే ఇంకా బాగుంటుంది. అట్లా ప్రజలకు ఏదైనా ప్రజలకు దగ్గర అయ్యేటట్టుగా ఉండాలా కానీ మరి ఇలా అని చెప్పేసి అనే కాదు. ఓకే సూపర్. ఓకే, మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే ఇట్లా కేసీఆర్కి ఇస్తే ఆయన డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. ఒకటి చూద్దాం నెక్స్ట్ సీఎం గా ఎవరిని మనం చూడబోతున్నాం ఏంటి అనేది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? రాజు. రాజు. సో రాజు, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు పథకాల మీద చాలా రన్ అవుతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ల కోసం కొంచెం గట్టిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ వీళ్ళు. సో నీకు రెండింటి మీద కంపేర్ చేసుకుంటే ఏది బాగుందని అనుకుంటున్నావు? తెలంగాణ ప్రభుత్వం బాగుందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రభుత్వం బాగుంది? వీలైనంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది అసలు బాగాలేదు. ఎందుకంటే నవరత్నాలు అనేది ప్రవేశపెట్టినా సరే ప్రతిదీ కూడా నవరత్నాలు అని చెప్పాడు కానీ అందులో పనికొచ్చేది అయితే ఒకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా ఉంది, స్టార్టింగ్ 13,500 ఇస్తానని చెప్పాడు. తర్వాత 6,500 తీసేసి కేంద్రంతో కలిపి చెప్పాడని చెప్పి 13,500 అని చెప్పాడు. తర్వాత ఇసుక మాకు లాస్ట్ టైం 1,200కి 1,300కి వచ్చేది, ఇప్పుడు సుమారు 6,000 7,000 అవుతుంది. ప్రతిదీ కూడా అలాగే, ప్రతిదీ మోసం 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 ధర్నాలు. అంటే ప్రతి దాని మీద ఆంధ్ర గవర్నమెంట్ కి ఏమన్నా ట్యాక్స్ లాగా వెళ్తుందా? అది జగన్ గారి పర్సనల్ గా వెళ్తుందా లేకపోతే బయటికి ప్రభుత్వానికి వెళ్తుందా? జగన్ గారికి పర్సనల్ గా వెళ్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్న షాప్ అయినా సరే ఫోన్ పే క్యూఆర్ కోడ్ ఏదైనా ఉందో, పేటిఎం ఉంది. ఆంధ్రాలో వైన్ షాప్ కు మాత్రం ఫోన్ పే క్యూఆర్ కోడ్ ఎందుకు లేదు? నేను సూట్ గడు లేదు. ఇప్పుడు వచ్చి ఎక్కడ వైన్ షాప్ లో ఎక్కడ క్యూఆర్ కోడ్ కానీ ఫోన్ పే కానీ ఏది లేదు. జగన్ గారికి పర్సనల్ గా వెళ్తుందని నేను అనుకుంటాను, నా ఉద్దేశం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది, వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కానీ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కానీ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీ వరకు? టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, కాకపోతే దాన్ని చెప్పుకోలేకపోయింది. అంటే ఎంత చేసినా సరే చెప్పుకోలేకపోయింది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం తక్కువ చేసినా సరే ఎక్కువ చెప్పుకునే స్థాయికి ఉందన్నమాట. అది ఏ విషయమైనా సరే, పసుపు కుంకుమైనా సరే సంథింగ్ చాలా పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ ఉంది, పర్టికులర్ గా హాస్పిటల్ దగ్గర పెట్టారు, నలుగురికి ఆకలి తీర్చాలనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అది తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరు మార్చుకొని పెట్టవచ్చు కదా, ఎందుకు తీసేయడం? అది పేరు మార్చుకొని పెట్టవచ్చు కదా. అండ్ ఇక్కడ ఇది ఒక పాయింట్ ఏంటంటే చాలా మంది అంటున్నారు జగన్ గారి పేరు మీదనే ప్రతి ఒక్క స్కీమ్ ని ఆయన పేరు మీదనే పెడుతున్నారు, ఇంత ముందున్న స్కీమ్లని తీసేసి కొత్తగా ఈయన పేరుతో పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. సో వాటిని డెవలప్ చేసి ఇంకొంచెం బెటర్ గా చేస్తే బాగుండదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. నువ్వేమంటావు? పేరు సమస్య కాదు ఇక్కడ. ఎవరికైనా ప్రజలకి కొంచెం మెరుగ్గా కనిపించేది ఏదైనా పర్లేదు, పేరు మార్చేసినంత మాత్రాన్ని పథకాలు మారిపోవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పేరు కొత్తది, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, దాని పేరు పెట్టి వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టేసి క్యాంటీన్ పెట్టవచ్చు కదా, నలుగురికి ఉపయోగపడేది ఏదైనా చేయొచ్చు కదా. పేరుతో ప్రాబ్లం లేదు, బట్ ప్రజలకు మాత్రం ఏ విధంగానైనా సహాయం అందుతే చాలు ప్రభుత్వం నుంచి. యా సూపర్. ఇంకొకటి, సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం అని చెప్పేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళకు ₹1,00,000 అని చెప్పేసి పెట్టారు. దాని గురించి మీరు ఏమంటారు? అది నిజమేనా లేకపోతే జస్ట్ పబ్లిసిటీ కోసం చేస్తుందా? పవన్ కళ్యాణ్ గారు చేసేది ఎప్పుడు పబ్లిసిటీ అయితే కాదనుకుంటాను. ఎందుకంటే మనస్తత్వం తెలుసు, చాలా మంచి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మంచి మనస్తత్వం. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ పడ్డది ప్రతి ఒక్కరికి, అంటే మన ఈ ఆంధ్ర రాష్ట్రంతోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్క్. ఏంటి అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇండిపెండెంట్ గా ఎవరిది వాళ్ళు చేసుకుంటారా? నాకు తెలిసినంత వరకు రెండు కలిపి పోటీ చేస్తేనే మంచిది, జనసేన టీడీపీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ అనేది కొంచెం యువతరం ఉండడం వల్ల యూత్ అనేది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది జగన్ గారికి. చంద్రబాబు నాయుడు కొంచెం యూత్ తక్కువ వల్ల కొంచెం సపోర్ట్ చేయలేకపోతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తే 99% ఆంధ్రాలో అధికారం చేపడతారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రతో బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. సో ఫుల్ ప్రొడక్షన్ తో ఆయన సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎందుకు అంత ప్రొడక్షన్? ఎందుకు? ప్రెసెంట్ ఆంధ్ర పరిస్థితుల్లో చూసి అంత ప్రొడక్షన్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడైనా సరే దౌర్జన్యాలు, ఏదైనా సరే ఒక మాట ప్రశ్నిస్తే చాలు దౌర్జన్యం, మాట ప్రశ్నిస్తే చాలు దౌర్జన్యం. అందువల్ల అలా ఫుల్ ప్రొడక్షన్.
సో ఏమన్నా ఈ యాత్రలో ఏమైనా యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నాయా? అంటే అందుకోసమే అంత సెక్యూరిటీ దాన్ని అంత స్ట్రాంగ్ గా రెడీ చేయడానికి ప్లాన్ చేశారు. చెప్పలేము అది, ప్రస్తుతం ప్రభుత్వం చూస్తే అలానే అనుకోవచ్చు మరి. ఆ. నైస్. మొత్తానికి అయితే నెక్స్ట్ ఎవరికి మీరు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే నెక్స్ట్ 2024 ఎలక్షన్లు అయితే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ చాలా ఒక లెవెల్లో ఉండేది. ఇప్పుడు అలాగా డౌన్, చాలా అంటే అప్పుల్లో కూరుకుపోయింది. మళ్ళీ శాసించాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, అనుభవం ఉన్న వ్యక్తి వస్తేనే అది సాధ్యం అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చూద్దాం నెక్స్ట్ సీఎం గా ఎవరు వస్తారు, ఎలా ఉంటాయి పరిస్థితి ప్రభావాలు అనేది వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.